హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ, సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడి పళ్ళతో చాలా వెరైటీస్ ఆఫ్ డిషెస్ మనం ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా. అందులో తెలంగాణలో స్పెషల్గా చేసుకునే రెసిపీ వచ్చేసి మామిడి పళ్ళతో అట్లు పానకం. చాలామంది అట్లు వేస్తుంటే అట్లు పర్ఫెక్ట్గా రావట్లేదు, విరిగిపోతున్నాయి అంటుంటారు కదా. అట్లు అస్సలు విరగకుండా చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ వీడియోలో ప్రిపేర్ చేసుకోబోతున్నాము. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా అట్ల కోసం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి 4 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నట్టయితే 1 కప్ ఆఫ్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకొని కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. శనగపిండి యూజ్ చేయడం వల్ల అట్లు చాలా ఈజీగా సాఫ్ట్గా వస్తాయి. అలాగే జీలకర్ర యాడ్ చేయడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా సాఫ్ట్గా లూజ్గా కలుపుకోవాలి. లూజ్గా ఉంటుంది ఈ పిండి అయితే, దోశ పిండి కంటే ఇంకా కొంచెం లూజ్గానే ఉంటుంది. వాటర్ని పిండిలో ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అందువల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టుకుని ఒక 30 నిమిషాల నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అని పైకి వచ్చి పిండి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవడం వల్ల అట్లనేవి చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. అట్లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్టయితే అట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక ఆనియన్ కట్ చేసుకుని ఆనియన్తో దోశ తవ పైన ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆనియన్తో ఆయిల్ అప్లై చేయడం వల్ల అట్లు విరగకుండా అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక గిన్నెతో అట్ల బ్యాటర్ని ఇలా చూపించిన విధంగా తీసుకుని తవ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. దోశలాగా వేసుకోవాలి. ఈ సైడ్లు కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ అట్లని కాసేపు కుక్ అవ్వనివ్వాలి. కొందరు మైదా పిండితో, ఇంకొందరు వరి పిండితో అంటే బియ్య పిండితో కూడా ఈ అట్లని ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా 2 సైడ్స్ కూడా బాగా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మీకు కావాల్సినన్ని అట్లని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ అట్లను ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపుల్లో. చూస్తున్నారు కదా, అసలు విరగకుండా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో అట్లనేవి. ఈ స్మాల్ టిప్స్ ఫాలో అయినట్టయితే అట్లు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది గోధుమ పిండే కాకుండా అందులో ఇలా శనగపిండి యూజ్ చేసినట్టయితే సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అట్లనేవి. అట్ల బ్యాటర్ని చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే అస్సలు విరగవు. లూజ్గా ఉండాలి బ్యాటర్ అనేది. అలాగే దానికి కొంచెం రెస్ట్ కూడా ఇవ్వాలి. అప్పుడే అట్లనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఈ అట్లకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి మ్యాంగో జ్యూస్, మ్యాంగో పానకం. మరి ఈ మ్యాంగో పానకంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అట్లకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన మ్యాంగో జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 బంగినపల్లి మామిడి పళ్ళని తీసుకొని బాగా వాష్ చేసుకొని దాన్ని ఇలా తొక్కను తీసేసుకోవాలి. ఇలా తొక్క తీసేసుకున్న తర్వాత స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో 2 to 3 కప్స్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మీ రుచికి సరిపడేలాగా యాడ్ చేసుకోండి. షుగర్ని ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడే యాడ్ చేసుకున్నట్టయితే బాగా మిక్స్ అవుతుంది. తర్వాత అయితే అంత మిక్స్ అవ్వదు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా వాటర్ యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ముందుగా వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే పీసెస్ అలాగే ఉండిపోతాయి. పీసెస్ అనేవి ప్రాపర్గా గ్రైండ్ అవ్వకుండా అలాగే ఉండిపోవడం వల్ల మ్యాంగో జ్యూస్ తినేటప్పుడు అంత బాగోదు. కాబట్టి అలాగే గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల ప్రాపర్గా జ్యూస్ అనేది రెడీ అవుతుంది. అండి, ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో పానకం అనేది. ఈ చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది మ్యాంగో జ్యూస్ అనేది. కావాలనుకుంటే ఈ పానకంలో మీరు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా అట్లు ఎంత పర్ఫెక్ట్గా కుదిరాయో. ఈ అట్లు వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటాయి.
అట్లకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి మామిడిపళ్ళ పానకం. ఈ అట్లని మామిడిపళ్ళ పానకంతో సర్వ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. అండి తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ అయిన సమ్మర్ స్పెషల్ అట్లు పానకం రెడీ. చూసారు కదా ఎంత సింపుల్లో ప్రిపేర్ చేసుకోవడం. వీడియోలో చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ ఇక్కడ చూపించిన మెథడ్లో ప్రిపేర్ చేసినట్టయితే తప్పకుండా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతాయి. మీరు కూడా ఈ అట్లని ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయో కమెంట్లో తప్పకుండా చెప్పండి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు, మీలో ఎంతమందికి ఈ అట్లు పానకం ఫేవరెటో కమెంట్లో తప్పకుండా చెప్పండి. మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు మేమైతే చాలాసార్లు ప్రిపేర్ చేసుకుంటుంటాము ఈ అట్లు పానకంని. డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్గా ట్రై చేస్తుంటారు. అలాగే ప్రతి ఒక్కరు స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా ప్రిపేర్ చేసుకునే స్టైల్. మీరు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో ఒకసారి కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ని హైప్ ఇచ్చి తప్పకుండా సపోర్ట్ చేయండి.